వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు ఎవరైనా రాస్తారు. నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అనేది ఆ జయరాజ్ మాత్రమే రాయగలుగుతాడు. ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. బాగా అలా నా సాహిత్యం అంతా చూసుకుంటే చాలా సెంటిమెంటల్, ఎన్నో దుఃఖం గడిపితే తప్ప అది రాదు, ఆ పెయిన్ ఫీల్ కాలేను. అప్పుడు అందుకనే నేను శిలాలో ఏం చెప్పాను, గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. అలా ఎన్నో గాయాలు తడితే, ఎన్నో దెబ్బలు పడితే ఈ 4 అక్షరాలు పుడుతున్నాయి. ఓకే అన్న, అంటే మీరు ప్రకృతి కవి, మీకు ఆ పేరు వచ్చేసింది. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? జయరాజు ప్రజలకు కానీ లేకపోతే యావత్ ప్రపంచానికి ప్రకృతి గురించి ఏం చెప్పదలుచుకున్నాను? ఇప్పుడు క్రాంతికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీ కాళ్ళు నువ్వు సృష్టించుకున్నాయా? కాదు. మీ చేతులు నేను సృష్టించలేదు. మీ కళ్ళు లేదు. మీ చెవులు లేవు. ఈవెన్ మీరు ఆలోచించే బ్రెయిన్ కాదు. ఇదంతా కూడా ప్రకృతి చెక్కిన అద్భుతమైన శిల్పం ఇది కదా. అరే ఇంత సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఏముందిరా కన్నులో అంటే అసలు మీరు ఊహించుకోండి, ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూసే ఒక పరికరాన్ని ఒక మీకు అందజేసిందంటే ఎంత నేచర్ ఎంత గొప్పది. ఎన్ని కోటాను కోట్లు పెట్టినా కానీ ఒక కన్నుని క్రియేట్ చేయగలవాను? లేదు, చేయలేం కదా. పోనీ ఇంత వాల్యుబుల్ కన్నుని ఈ క్రాంతికి జయరాజుకి ఇస్తే వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎక్కడ పాడు చేసుకుంటారోనని. ఒక తెల్లటి నేచర్ ఏం పని చేసిన క్రాంతి చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది. అరే గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. మీరు బయటికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పరిశీలించండి, అరే జయరాజ్ అన్న ఎలా చెప్పిండు నిజమేనా అని మీరు చూడండి. గడ్డి పువ్వు పూసినా అందంగా పూస్తుంది. మనం చేసే పని అందంగా చేయవు, అవును, కానీ నేచర్ చేసే పని ఏదైనా అందంగా చేస్తుంది. నేచర్ చేసే పనిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. నిన్నటి వచ్చిన పుష్పం ఈరోజు పండుగ మారుతుంది. నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది. ఏం పర్పస్ లేకుండా చేయదు. నేచర్ తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది పనులతోటి, నీ ఆకలిని తీరుస్తుంది. అరే ఎంత అద్భుతమైన విషయాలు ఈ నేచర్లో దాగి ఉన్నప్పుడు అసలు ఏ కవి దీనికి బానిస కాడు. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే నీకు ఉన్న అందమైన శరీరం ఒక ఎర్రటి మనిషి కదా. నాది ఎర్రటి మనిషికి ఎలా ఉండాలి? ఒక నల్లటి కనుపాప ఉండాలి. నల్లటి కనుపాప ఉండాలంటే దీనికి ఏం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి? వైట్ ఉండాలి. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక నల్లటి కనుపాప ఓ బ్యూటిఫుల్గా తయారు చేసింది. ఇంత అందమైన కన్నుని క్రాంతికి ఇస్తే ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఆ కన్ను వెనకాల తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం ఉంటుంది. అయినా ఇతను జాగ్రత్తగా ఉంచుకుంటాడో ఉంచుకోడోనని ఒక ఎముకల గూడు ఉంటుంది. అయినా ఇతను జాగ్రత్తగా ఉంచుకుంటాడో ఉంచుకోడోనని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్పనిస్తుంది.